మేము కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. అవగానే ఇన్ఫార్మ్ చేస్తాను. యూ కెన్ విజిట్ దట్. మేడం ఏం చూస్తున్నావు? అది మేడం ఫోన్ ఇటు ఇవ్వు. ఏంటిది? లోపలే దాచేయాలనుకుంటాను మ్యామ్, కానీ తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఏంటది? టాలెంట్ మ్యామ్. ఇంకోసారి ఆఫీస్లో బయటకు వస్తే ఊడిపోతుంది. ఏంటది మ్యామ్? ఉద్యోగం. రాక్షసి. ఏంటమ్మా ఆర్కిటెక్ట్ పై అలా అరిచేసావు? మరి మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటి? వాడిచ్చిన డిజైన్ ఏంటి అంకుల్? కామన్ సెన్స్ ఉండాలి కదా. కరెక్టే, మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా భూమి? మన ఆఫీస్ స్టాఫ్ కూడా నిన్ను చూసి భయపడుతున్నారు. స్కూల్కి వెళ్ళాలని ఏ పిల్లాడు అనుకుంటాడు అంకుల్? అందరు ఆడుకోవాలనే అనుకుంటారు. కానీ చదివితేనే కదా బాగుంటారు. నేను చెప్పేది వాళ్ళ గురించి కాదమ్మా, నీతో నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా అని. నేను స్ట్రిక్ట్గా లేనప్పుడు ఎవరు నన్ను సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు. నిజం చెప్పాలంటే నేను ఎలా ఉండేదాన్నో గుర్తులేదు. అసలు ఎలా ఉండాలో తెలియట్లేదు. హలో ఆకాష్. హలో అంకుల్, హౌ ఆర్ యు? నేను బాగున్నానమ్మా. ప్రయాణం ఎలా జరిగింది? గౌతమ్ చెప్పాడు నువ్వు వస్తున్నావని. మీరు ఫ్రీ అయితే రేపు మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను అంకుల్. పరాయి వాట్ల ఆఫీస్కి ఏంటయ్యా? ఇంటికి రా. ష్యూర్ అంకుల్. రే, నువ్వేమో చీరలు చుడిదారులు అన్నావు, ఇక్కడేమో బిల్డింగుల సైజ్ పెరిగి బట్టల సైజ్ తగ్గిపోయింది. ఆపరా. నీతో ఇదే గొడవరా. నువ్వు చూడవు, ఇంకెవరిని చూడనివ్వు. హాయ్ అంకుల్. హాయ్ ఆకాష్. మావాడే వచ్చినంత ఆనందంగా ఉందయ్యా. గుర్తుపట్టావా ఆకాష్? హాయ్ ఆంటీ. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానంటీ. మావాడెలా ఉన్నాడు? హీస్ ఫైన్ ఆంటీ. ఏడాదికి ఓసారైనా వచ్చి అమ్మా నాన్నని చూసి వెళ్ళమని చెప్పు బాబు వాడికి. సరే, కాఫీ తీసుకొస్తాను. సరే ఆంటీ. సిఎన్ఎన్లోని ఇంటర్వ్యూ చూసా, చాలా గర్వంగా అనిపించింది. థ్యాంక్స్ అంకుల్. ఇంటికి వెళ్తున్నావా? కొన్నాళ్ళు ఉంటావా? యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పని ఉంది అంకుల్, అది మాట్లాడదామని వచ్చాను. అవును అంకుల్. రామా, అక్కడే ఆగిపోయావేంటి? ఇతను ఆకాష్, మా గౌతమ్ ఫ్రెండ్. హాయ్. తను భూమి. మీకు ముందే పరిచయం ఉందా? యా. తెలుసు అంకుల్, కాలేజ్లో సేమ్ బ్యాచ్. ఓ, 1 minute. మీరు కూర్చోండి. ఓకే అంకుల్. నేను వస్తాను. హలో. చాలా రోజులు అయింది కదా. యా. యూ లుక్ వెరీ డిఫరెంట్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదు, చిన్న బిజినెస్. నువ్వు? సో ఆకాష్, ఏదో ప్రాజెక్ట్ అన్నావు, ఓకే అయిందా? ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు అంకుల్. భూమి తెలుసు కదా, తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్. ఓ. ఆర్కిటెక్ట్ అంటే గుర్తొచ్చింది. మాతో చిన్న ప్రాజెక్ట్ ఉంది. నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి చూస్తే మన బాగుంటుంది. ప్రాజెక్ట్ కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకు అంకుల్? ఏంటమ్మా, ఎక్కువ చార్జ్ చేస్తాడన్నా? బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం. అదేం లేదు అంకుల్. 1 second. హలో. రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడా చెప్పడం? పని చేత కాకపోతే ఇంటికి వెళ్ళిపోండి. రెడీ మోరాన్స్. నీట్గో అంకుల్. సారీ. బాయ్ ఆకాష్. బాయ్. ఏంటి ఆకాష్, కంగారు పడ్డావా? కొంచెం కోపం ఎక్కువ, కానీ మనసు మంచిది. హాయ్ మ్యామ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్.
హే నువ్వేంటిలా? అది నేను అడగాలి. నేను ఇక్కడే స్టే చేస్తున్నాను. ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చాను. ఓ సరే, అంతవరకు నేను ఈ కంపెనీ ఇస్తాను. యునో వాట్, మిడ్డీలు జీన్స్ల మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు శారీలో చాలా బాగున్నావు తెలుసా. కాలేజ్ స్టూడెంట్లా సిలీ కాంప్లిమెంట్స్ ఏంటి? కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి, ఏ ఏజ్ అయితే ఏంటి, కానీ సీరియస్లీ నువ్వు శారీలో కేక్ ఉన్నావు తెలుసా. ఫ్లర్టింగ్లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా? అరే ఫ్యాక్ట్ చెప్తుంటే ఫ్లోట్ అంటావేంటి? నాకు ఇలాంటివి నచ్చవు. మరింత అందంగా ఉంటే ఇలాంటి తప్పు. ఇంకేంటి, బిజినెస్ ఎలా ఉంది? యా ఫైన్. గ్రేట్. అవును, అంకుల్ ఏదో ప్రాజెక్ట్ ఉందన్నారు, నన్ను ఒకసారి చూడమంటావా? నో నో, నాట్ నెసెసరీ. చిన్న ప్రాజెక్ట్. హే ఇబ్బంది పడకు, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. పర్లేదు ఆకాష్, నీ రేంజ్ కాదు. సరే నేను వెళ్తాను. అదేంటి, ఎవరితోనో బిజినెస్ మీటింగ్ ఉందన్నో? టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తాం? బిజినెస్లో ఫినాన్సెస్ చూడాలి కానీ టైం సెన్స్తో పని ఏంటి? డబ్బు అవసరమే, డబ్బు మాత్రమే అవసరం కాదు. బాయ్. ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది, అప్పుడు ఎందుకని అనిపించలేదురా? అప్పుడు అబ్జర్వ్ చేయలేదా, లేక నాకే అనిపించలేదా? రే నువ్వేనా? ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారా నీకు? ఎవరినైనా పట్టించుకున్నావా? తను అందరిలా కాదురా, చాలా కొత్తగా ఉంది. హ్మ్. అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. దానికి ఎక్కడి నుంచి ఎందుకు? దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళాలిరా, దానికి దారి ఉంది. ఓ ఎవరికి? దగ్గరికి వెళ్ళాలన్నావుగా, ఈయన తీసుకెళ్తారు. హలో ఆకాష్. హాయ్ అంకుల్. హాయ్ భూమి, హీజ్ రఘు, నా ఫ్రెండ్ కంపీ. హలో. హాయ్. సో మా ప్రాజెక్ట్ నువ్వే చేస్తున్నావు అయితే? యా, నన్నే చేయమని భూపతి గారు ఒకటే ఇబ్బంది పెడుతుంటే కాదలేకపోయాను. నువ్వే కాల్ చేసి చేస్తానని చెప్పావంటగా? చెప్పారు. ఓ అలా చెప్పారా? నువ్వు అలాగే చెప్పు. చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా. నేను చేస్తా అంటున్నాను కదా. నాకేది అంత తేలిగ్గా నచ్చదు, తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. నేను చేస్తా నచ్చపోవడమా? అసలు మా వాడికి ఇది పెద్ద మ్యాటరే కదండి, చాలా సింపుల్ గా డిజైన్ గీసి పడేస్తాడు. చూద్దాం. సార్ టీ. సార్ సారీ మేడం. ఇడియట్. కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? సారీ మేడం. క్లీన్ చేయి. ఓకే మేడం. రే నువ్వేమో ఇంట్రెస్టింగ్ అన్నావు, ఈవెన్ చూస్తే అలా ఉంది. అలా చూసి ఇలా జడ్జ్ చేయకరా. రే నీ రేంజ్కి నువ్వు చేసే పనులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. దగ్గర అవ్వాలంటే కొంచెం తగ్గలరా, తప్పదు. బో కిషోర్, come to my cabin. This is our site layout. May I come in, ma'am? He's Akash, architect from Paris. This is Kishore. మీకు ఏ డౌట్స్ ఉన్నా తను క్లియర్ చేస్తాడు. షూర్. హలో, స్కెచ్లు గీసుకోవడానికి ప్యారిస్ నుంచి పెన్సిల్ ఊపుకుంటూ వచ్చారా? మాకు పెన్సిల్ లేవా, మేము గీయలేమా? మా డౌట్స్ క్లారిఫై చేయమన్నారు, నీ డౌట్స్ అడగ. ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. వన్ సెల్ఫీ ప్లీజ్. షూర్. సెల్ఫీ సర్లా? నేను మీకు తెలుసా అండి? మీ టిక్ టాక్ వీడియోలు ప్యారిస్ లో కూడా చాలా ఫేమస్ అండి. టిక్ టాక్ తీసేసినారని టాలెంట్ ఉన్నాను తొక్కేశారండి. ఫ్రీడమ్ అయింది. సొల్లు కబుర్లేనా? పని చేసేది ఉందా? చూసింది అమ్మాయినైనా అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది. డౌటా? సైట్ ఎక్కడ? ప్రాసెస్ ఎంత? జిహెచ్ఎంసీ నామ్స్ ఏంటి? సైట్ దగ్గర ఎవరున్నారు? పేపర్ వర్క్ ఎంతవరకు వచ్చింది? నేను అడిగిన డీటెయిల్స్ 2 days లో పంపిస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. పదరా. 2 days. సర్లా, సేల్స్ రిజిస్టర్ తీసుకుందా?
సెల్ఫీ తీసుకొని రమ్మంటది ఏంటండి? ఎవరితో? సెల్ఫీ కాదు సరళ గారు, సేల్స్ రిజిస్టర్ తీసుకుని రమ్మన్నారు. సకల కళా వల్లభులున్నారు ఇక్కడ.